హాయ్ వ్యూవర్స్, ఇవాళైతే నేను కిడ్స్ ఫేవరెట్ హోమ్ మేడ్ పాప్కార్న్ రెసిపీని అయితే చేసి చూపిస్తున్నాను. ముందుగా కుక్కర్ని అయితే తీసుకోండి. కుక్కర్లోకి తగినంత ఆయిల్ని అయితే వేసుకోండి. మీకు ఎంత పాప్కార్న్ కావాలనో దానికి తగిన ఆయిల్ని అయితే వేసుకోండి. నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు, ఉప్పునైతే వేసాను. ఆయిల్ కొంచెం వేడయ్యాక అందులోకి పాప్కార్న్ గింజల్ని అంటే మొక్కజొన్న గింజల్ని వేసేసి కొంచెం సేపు గింజలు కొంచెం వేడయ్యే వరకు కొంచెం సేపు మీడియం హీట్ మీద పెట్టి హై టు మీడియం హీట్లో అడ్జస్ట్ చేసుకుంటూ పాప్కార్న్ పాప్ అయ్యేంత వరకు కొంచెం పాప్ అవ్వడం స్టార్ట్ అయ్యాక పైన మూతనైతే పెట్టేస్తాను. పాప్ అవ్వడం స్టార్ట్ అయ్యాక మంటనైతే సిమ్లో పెట్టేసేయండి, లేదంటే కింద ఉన్న గింజలు మాడిపోతాయి. కింద ఉన్న పాప్కార్న్ మాడిపోకుండా ఉండాలంటే మీరు పాప్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే సిమ్లోకి పెట్టేశారంటే మాడకుండా బాగుంటుంది పాప్కార్న్. మొత్తం పాప్కార్న్ పాప్ అయ్యేంత వరకు మూత పెట్టి పాప్కార్న్ బయటకు రాకోకుండా, బయటకి స్పిల్ కాకోకుండా మూతనైతే అడ్డుగా పెట్టి అందులో ఉన్న అన్ని గింజలు పాప్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అంతే, హెల్దీ అండ్ టేస్టీ పాప్కార్న్ రెడీ అయిపోయింది. ఇలా ఇంట్లో ఫ్రెష్గా హైజీన్గా పాప్కార్న్ అయితే రెడీ చేసుకోవచ్చు.